Hi students, this is Devamani, lecturer, Sasyareddy College for Women, Eluru. Now the topic is indigenous banking. An indigenous banker is any individual or private firm receiving deposits and dealing in hundis or lending money. Their area of operation is limited. They know the customers intimately. They can watch whether the loan is used for the purpose or not. ఇండిజినస్ బ్యాంకింగ్ అంటే దేశీయ బ్యాంకింగ్ అని అంటారు. ఎనీ ఇండివిజువల్ ఫర్మ్ కానీ లేదా ప్రైవేట్ ఫర్మ్ కానీ పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ రిసీవ్ చేసుకుని అలాగే హుండీస్ తోటి డీలింగ్స్ పెట్టుకుని అలాగే లోన్స్ కనుక ఇస్తే కనుక వాటిని ఇండిజినస్ బ్యాంకర్ అని అంటారు. అలాగే ఈ యొక్క ఇండిజినస్ బ్యాంకింగ్ యొక్క ఆపరేషన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆ బ్యాంక్ ఎక్కడైతే స్టార్ట్ చేశారో ఆ ఏరియాలో మట్టుకే వాళ్ళ యొక్క ఆపరేషన్ అనేది చేస్తారు. అంటే ఆ ఏరియాకి సంబంధించి అక్కడ ఉన్న పబ్లిక్ తోటి వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేది నడుపుతారు. అలాగే ఈ యొక్క బ్యాంకర్స్కి అక్కడ ఉన్న పబ్లిక్ తోటి మంచి రిలేషన్షిప్ అనేది కూడా ఉంటుంది. అలాగే ఈ యొక్క బ్యాంక్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు లోన్ ఇస్తున్నారో లోన్ తీసుకున్న వాళ్ళు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా, వాళ్ళు దేనికి అవసరమైతే లోన్ తీసుకున్నారో ఆ పర్పస్ కరెక్టా కాదా అనేది కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు అనమాట. సో ఇది ఇండిజీనియస్ బ్యాంకింగ్. అలాగే ఈ యొక్క ఇండిజీనియస్ బ్యాంకింగ్ అనేది చాలా పురాతన కాలం నుంచి వస్తుంది. ప్రజెంట్ కూడా ఈ యొక్క ఇండిజీనియస్ బ్యాంకింగ్ అనేది కూడా నడుస్తూ ఉందన్నమాట. దీస్ బ్యాంక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ those who deal only in banking business, those who combine banking business with trade, those who deal mainly in trade and limited banking business. అంటే ఇండిజినియస్ బ్యాంకర్స్ అనేది ఎలా క్లాసిఫై చేశారు అంటే ఈ యొక్క బ్యాంకర్స్ వాళ్ళు ఓన్లీ బ్యాంకింగ్ బిజినెస్ మట్టుకే చేస్తారు. అది ఫస్ట్ వన్. అంటే దే డీల్ ఓన్లీ విత్ ద బ్యాంకింగ్ బిజినెస్, బ్యాంకింగ్ వ్యాపారం మట్టుకే చేస్తారు వీళ్ళు. సెకండ్ వన్, దోస్ హూ కంబైన్ బ్యాంకింగ్ బిజినెస్ విత్ ట్రేడ్. అంటే ఈ యొక్క ఇండిజినస్ బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకింగ్ బిజినెస్తో పాటు వర్తకం వ్యాపారం కూడా చేస్తారు. థర్డ్ వన్, డీల్ మెయిన్లీ ఇన్ ట్రేడ్ అండ్ లిమిటెడ్ బ్యాంకింగ్ బిజినెస్. థర్డ్ పాయింట్ ఏంటంటే మెయిన్గా ట్రేడింగ్ బిజినెస్ చేస్తారు, అలాగే బ్యాంకింగ్ బిజినెస్లో కూడా చేస్తారు. కానీ బ్యాంకింగ్ బిజినెస్ అనేది చాలా తక్కువగా చేస్తారు అన్నమాట. మెయిన్లీ వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి అంటే ట్రేడింగ్ బిజినెస్ మటుకే. సో ఇది ఇండిజినస్ బ్యాంకర్స్ ఈ 3 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. నెక్స్ట్ వన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండిజినస్ బ్యాంకర్. దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఫార్మాలిటీస్ ఇన్ ద ఆపరేషన్స్ ఆఫ్ ఇండిజినస్ బ్యాంకర్స్. అంటే ఇండిజినస్ బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ ఫార్మాలిటీస్ కానీ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఈ యొక్క బ్యాంకర్స్ వాళ్ళు పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని పేపర్ మీద చేసుకుంటారు. అలాగే వాళ్ళ ఫార్మాలిటీస్ కానీ అప్లికేషన్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకని అంటే వాళ్ళ ఆ ఏరియాలో వాళ్ళకే బ్యాంకింగ్ బిజినెస్ చేస్తారు. వాళ్ళ ఏరియాలో ఉన్న ప్రజలకే బ్యాంకింగ్ బిజినెస్తో చేస్తారు అనమాట. అందుకని వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. దే ఆర్ ఫ్లెక్సిబుల్ ఇన్ దేర్ వర్కింగ్ హవర్స్. సో మనం కమర్షియల్ బ్యాంకింగ్ కంపేర్ చేస్తే కమర్షియల్ బ్యాంకింగ్కి టైమింగ్స్ అనేది ఫిక్స్ చేస్తారు. కానీ ఒక ఇండిజినియస్ బ్యాంకర్స్ వాళ్ళకి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అనేది ఉండదు. ఫ్లెక్సిబుల్ ఉంటాయి, టైమింగ్స్లో ఫ్లెక్సిబుల్ అంటే వాళ్ళు ఏ టైంలోనైనా వాళ్ళ యొక్క బిజినెస్ అనేది చేసుకోవచ్చు. పర్టికులర్లో ఈ టైం మట్టుకే చేస్తాము అనేది 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 ఉంటుంది. సో వాళ్ళు ఏ టైంలోనైనా వాళ్ళ యొక్క బ్యాంకింగ్ బిజినెస్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. థర్డ్ వన్, దే ప్రొవైడ్ ప్రాంప్ట్ సర్వీసెస్ వితౌట్ ఎనీ డిలే. ఓకే, ఈ యొక్క బ్యాంకింగ్ వాళ్ళు ఇండిజినియస్ బ్యాంకింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా ఉంటాయి. సో వాళ్ళు అందించే సేవలు ఏదైనా సరే ఎనీ డిలే అంటే లేట్ అనేది ఉండదు. ఇమ్మీడియట్గా వాళ్ళు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. Fourth one, they rely more on the information they obtain from the borrowers through personal contracts. అంటే రుణం కోసం ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఏ విషయం అయితే చెప్పారో ఆ విషయాన్ని వాళ్ళు నమ్ముతారు. అలాగే వాళ్ళ యొక్క పర్సనల్ కాంటాక్ట్స్ ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పింది కరెక్టా కాదా అనేది కూడా చూసుకుంటారు అనమాట. సో
లోన్స్ కోసం వచ్చిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ బట్టి ఆ లోన్ అవసరమా కాదా అనేది కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసి ఆ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్, దే కీప్ ఏ క్లోజ్ వాచ్ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద బారోవర్స్. ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ ఎవరికైతే లోన్ ఇచ్చారో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని కూడా వీళ్ళు చూస్తారు. అలాగే వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకున్న మనీ అనేది సక్రమంగా వినియోగం అవుతుందా లేదా అనేది కూడా వీళ్ళు చూస్తారు అనమాట. సిక్స్త్ వన్, దే యూజ్ ద వర్నాక్యులర్ లాంగ్వేజ్ ఫర్ మెయింటైనింగ్ అకౌంట్స్. సో ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ వాళ్ళు కూడా అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. సో ఈ అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు వర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే వ్యవహారిక భాషలో ఉపయోగించుకుంటారనమాట. వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకు ఈజీగా అండర్స్టాండ్ అవటానికి, అలాగే వాళ్ళ యొక్క భాషలో వాళ్ళు రాసుకుంటారనమాట. సెవెంత్ వన్, దేర్ ఆపరేటింగ్ కాస్ట్ ఆర్ లోవర్ దాన్ దోస్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ నడిపే వాళ్ళు వాళ్ళ యొక్క ఖర్చులు కానీ, ట్రాన్సాక్షన్ కాస్ట్ కానీ, ఆపరేషన్ కాస్ట్ అంతా కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట వెన్ కంపేర్ టు ద కమర్షియల్ బ్యాంక్స్. ఎయిత్ వన్, దే మే చార్జ్ డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అకార్డింగ్ టు ద నీడ్ అండ్ రీపేమెంట్ కెపాసిటీ ఆఫ్ బారోవర్స్. అంటే వీళ్ళు లోన్ కనుక ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు కదా, ఆ ఇంట్రెస్ట్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అంటే అవసరాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది మార్పు చేస్తూ ఉంటారు. అంటే బారోవర్స్ యొక్క అవసరాన్ని బట్టి ఇంట్రెస్ట్ అనేది చేంజెస్ చేస్తూ ఉంటారు అనమాట. ఇవి ఇండిజినియస్ బ్యాంకర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ వన్, ఫంక్షన్స్ ఆఫ్ ఇండిజినియస్ బ్యాంకర్స్. ఫస్ట్ వన్, accepting deposits. The indigenous bankers accept deposits from public, like deposits which are repayable on demand and deposits which are repayable after a fixed period. సో ఇండిజినియస్ బ్యాంకర్స్ వాళ్ళు కూడా కమర్షియల్ బ్యాంక్స్ లాగే డిపాజిట్స్ని స్వీకరిస్తారు. అలాగే ఈ యొక్క డిపాజిట్స్ అనేది కూడా మళ్ళీ రీపే చేయడం జరుగుతుంది. ఎలా రీపే చేస్తారు అంటే, ఫస్ట్ వన్ ఏంటి, డిపాజిట్స్ విచ్ ఆర్ రీపేయబుల్ ఆన్ డిమాండ్, అంటే డిమాండ్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆ డిపాజిట్ అనేది రీపే చేస్తారు. సెకండ్ వన్ ఏంటి, డిపాజిట్స్ విచ్ ఆర్ రీపేయబుల్ ఆఫ్టర్ ఫిక్స్డ్ పీరియడ్. సో డిపాజిట్స్ అనేది పీరియడ్ అయిపోయాక కూడా, ఫిక్స్డ్ పీరియడ్ అయిపోయినాక అప్పుడు రీపే చేస్తారు. ఫస్ట్ వన్ ఏంటి, డిపాజిట్స్ రీపేయబుల్ ఆన్ డిమాండ్. సెకండ్ వన్, డిపాజిట్స్ రీపేయబుల్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ డేట్ ఆర్ ఫిక్స్డ్ పీరియడ్. సో ఇది యాక్సెప్టింగ్ డిపాజిట్స్. సెకండ్ వన్, అడ్వాన్సింగ్ లోన్స్. The indigenous bankers advance loans to their customers against securities such as land, crops, gold and silver, etc. They also give credit against personal security. ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ వాళ్ళు డిపాజిట్స్ స్వీకరించడం మట్టుకే కాకుండా లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ లోన్స్ అనేది ఎలా ఇస్తారు, సెక్యూరిటీని పెట్టుకొని, తనఖా పెట్టుకొని. ఏం తనఖా పెట్టుకుంటారు, ల్యాండ్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఈ వీటిని తనఖా పెట్టుకుని లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాలలో పర్సనల్ సెక్యూరిటీ అంటే సొంత పూచీకత్తుపై కూడా లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ వన్, బిజినెస్ ఇన్ హుండీస్. They provide remittance facilities to their customers. They draw and discount bills for their customers. అంటే కొన్ని సందర్భాలలో క్యాష్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి చేర్చే విధానం కూడా వీళ్ళు, ఆ సర్వీస్ కూడా వీళ్ళు అందివ్వడం జరుగుతుంది. అలాగే బిల్స్ డిస్కౌంట్ విషయంలోనూ, అలాగే బిల్స్ డ్రా చేయడంలో కూడా వీళ్ళు సర్వీస్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్, నాన్ బ్యాంకింగ్ ఫంక్షన్స్. అంటే బ్యాంకింగ్ కాకుండా ఇతర ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. ఏ సర్వీసులు కానీ లేదంటే ఇతర ఏ విధులు చేస్తున్నారో చూద్దాం. ఫస్ట్ వన్, దే హ్యావ్ దేర్ రీటైల్ ట్రేడింగ్ బిజినెస్. అంటే రీటైల్ ట్రేడింగ్ బిజినెస్ అనేది కూడా వాళ్ళు చేస్తారు. అంటే బ్యాంకింగ్ బిజినెస్తో పాటు ట్రేడింగ్ బిజినెస్ కూడా చేస్తారు అనమాట. నెక్స్ట్, దే యాక్ట్ యాజ్ ఏజెంట్స్ టు లార్జ్ కమర్షియల్ ఫర్మ్స్ అండ్ ఎర్న్ ఇన్కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమిషన్. అలాగే వేరే ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదంటే ప్రైవేట్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళతో కూడా ఏజెంట్ కింద వ్యవహరించి తద్వారా కమిషన్ కూడా వీళ్ళు తీసుకుంటారు అనమాట. ఇది కూడా నాన్ బ్యాంకింగ్ ఫంక్షన్స్. ట్రేడింగ్ బిజినెస్ కూడా నాన్ బ్యాంకింగ్ బిజినెస్. అలాగే ఏజెంట్ కింద వ్యవహరించి తద్వారా వచ్చే కమిషన్ కూడా నాన్ బ్యాంకింగ్ బిజినెస్. థర్డ్ వన్,
దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ స్పెక్యులేటివ్ యాక్టివిటీస్. అంటే స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ ఏంటంటే ఊహాజనిత యాక్టివిటీస్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి పెడితే ఫ్యూచర్లో కనుక ఏదైనా లాభం వస్తుంది అనే మీనింగ్ తోటి వాళ్ళు ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఫ్యూచర్లో వచ్చే లాభం కోసం చేసే పనులు కూడా వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ పర్చేస్ చేస్తారు, అది ఫ్యూచర్లో రేట్ ఇంక్రీజ్ అవుతుందని. అలాగే గోల్డ్ బిస్కెట్స్ కానీ గోల్డ్ కాయిన్స్ కూడా అలా పర్చేస్ చేస్తారు. ఎందువల్లంటే ఆ ఫ్యూచర్లో రేట్ అనేది పెరుగుతుందనే ఉద్దేశంతో. సో ఇటువంటి కార్యక్రమాలు కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ అనమాట. నెక్స్ట్ వన్ సజెషన్స్. సో కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని సజెషన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు ఇచ్చారు ఈ సజెషన్స్ అంటే వేరియస్ కమిటీస్ ఎంక్వైరీ చేసి సో ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్కి కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ చూడండి, ద ఇండిజినియస్ బ్యాంకర్స్ షుడ్ గివ్ అప్ దేర్ సైడ్ ట్రేడ్ అండ్ కన్ఫైన్ దెమ్సెల్స్ టు బ్యాంకింగ్ ప్రాపర్లీ. అంటే ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకింగ్ చేసే వాళ్ళు కేవలం బ్యాంకింగ్ బిజినెస్ మట్టుగా చేసి ట్రేడింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టమని చెప్తున్నారు. అంటే ఏంటి, దే ఆర్ ఓన్లీ కన్ఫైన్ టు బ్యాంకింగ్ బిజినెస్ ఇట్ సెల్ఫ్. అంటే బ్యాంకింగ్ వ్యాపారం మట్టుకే వాళ్ళు చేయాలని చెప్తున్నారు అనమాట. సెకండ్ వన్, దే షుడ్ మోడర్నైజ్ దర్ మెథడ్స్ ఆఫ్ వర్కింగ్ అండ్ రన్ దర్ బిజినెస్ లైక్ కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే మెథడ్స్ ఫాలో అవుతున్నాయో, మోడర్న్ మెథడ్స్ కానీ మోడర్న్ సర్వీసెస్ కానీ ఏవైతే ఫాలో అవుతున్నాయో ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ కూడా సేమ్ అయ్యే ఫాలో అవ్వాలని సజెస్ట్ చేస్తున్నారు. థర్డ్ వన్, దే షుడ్ మెయింటైన్ దేర్ అకౌంట్స్ ప్రాపర్లీ అండ్ గెట్ దెమ్ ఆడిటెడ్. సో ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ అందరూ కూడా క్లియర్గా అకౌంట్స్ మెయింటైన్ చేసి అలాగే వాటిని ఆడిటింగ్ అనేది చేయమని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వన్, దే షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ డిపాజిట్ బిజినెస్ అండ్ ఎంకరేజ్ డిపాజిట్స్ మేడ్ బై రూరల్ పీపుల్. ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే రూరల్ ఏరియాలో లేదంటే వెనుకబడిన ప్రాంతాల్లో ఉంటాయి అన్నమాట. సో అక్కడి నుంచి ఆ ప్రజల నుంచి అక్కడ ఉన్న ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ స్వీకరించమని చెప్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు. ఫిఫ్త్ వన్, దే షుడ్ బి డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మన ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ అందరూ కూడా కమర్షియల్ బ్యాంక్స్ వల్లే ఆర్బీఐ తోటి కనెక్ట్ అవ్వాలి. సో కనెక్ట్ అయితే కనుక ఆర్బీఐ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ అన్నీ కూడా వీళ్ళకి కూడా వర్తిస్తాయి అని సో ఆర్బీఐ తోటి కనెక్ట్ అవ్వమని సజెస్ట్ చేస్తున్నారు. సిక్స్త్ వన్, there should not be any unhealthy competition between the indigenous banks and commercial banks. అంటే వాణిజ్య బ్యాంకులకి అలాగే ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ దేశీయ బ్యాంకుల మధ్య పోటీ ఏదైతే ఉందో దాన్ని తొలగించాలి అంటున్నారు. అలాగే ఎటువంటి కాంపిటీషన్ అనేది వీళ్ళ మధ్య ఉండకూడదు అని సజెస్ట్ చేస్తున్నారు. సెవెంత్ వన్, ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ద కమర్షియల్ బ్యాంకర్స్ షుడ్ బి మేడ్ అవైలబుల్ టు ద ఇండిజినియస్ బ్యాంకర్స్. అంటే కమర్షియల్ బ్యాంకర్స్కి ఏవైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇండిజినియస్ బ్యాంకర్స్కి అందించుకునేలాగా చూడాలి అనేది సజెస్ట్ చేస్తున్నారు. ఎయిత్ వన్, ద బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ మే బి ఎక్స్టెండెడ్ టు ఇండిజినియస్ బ్యాంకర్స్ ఆల్సో. అంటే ఈ యొక్క బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ అనేది ఈ యొక్క యాక్ట్లో కూడా ఉండాలి. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ యొక్క యాక్ట్ ప్రకారం ఎలా ఉంటుందో ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ కూడా ఈ యొక్క యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వన్, డిఫెక్ట్స్ ఆఫ్ ఇండిజినియస్ బ్యాంకింగ్. ఫస్ట్ వన్, కంబైనింగ్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ బిజినెస్. ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు బ్యాంకింగ్ బిజినెస్తో పాటు నాన్ బ్యాంకింగ్ బిజినెస్ అనేది కూడా చేస్తున్నారు అనమాట. సో ఇది వాళ్ళకి డ్రాబ్యాక్ అనమాట. కేవలం బ్యాంకింగ్ బిజినెస్ చేస్తే కనుక వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది, కానీ వాళ్ళు ట్రేడింగ్ బిజినెస్ లేదంటే రీటైల్ బిజినెస్ కూడా చేస్తున్నారు కాబట్టి సో ఈ రెండింటిని కలిపి వ్యాపారం చేయాలంటే కష్టతరం కాబట్టి సో వాళ్ళని కేవలం బ్యాంకింగ్ బిజినెస్ చేయాలనేది సజెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇది కూడా వాళ్ళకి డిఫెక్ట్ అవుతుంది. అంటే ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ వాళ్ళు బ్యాంకింగ్ బిజినెస్తో పాటు నాన్ బ్యాంకింగ్ బిజినెస్ చేస్తున్నారు, అలా చేయొద్దని చెప్తున్నారు. సో ఇలా చేస్తే అది కూడా వాళ్ళకి డ్రాబ్యాక్ అవుతుందని. సెకండ్ వన్, అన్ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. దే ఆర్ అన్ఆర్గనైజ్డ్ అండ్ అన్ఇంటిగ్రేటెడ్. They do not have proper link with commercial banks and RBI.
ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ కానీ యాక్టివిటీస్ చేస్తున్నారో అవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ అనమాట. అంటే చట్టబద్ధమైనవి లేదంటే న్యాయబద్ధమైనవిగా వర్ణించరు. సో అందుకని అలాగే వీళ్ళు ఆర్బీఐతో కానీ కమర్షియల్ బ్యాంక్తో కానీ లింకప్ అవ్వరు అనమాట. సో ఇది వాళ్ళకి ఒక డ్రాబ్యాక్. ఆర్బీఐతో కనుక లింకప్ అయి ఉంటే కనుక సో ఆర్బీఐ అందించే ఫెసిలిటీస్ కానీ ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళకి వర్తిస్తాయి. సో ఇది వాళ్ళకి ఒక డ్రాబ్యాక్ కింద చూపిస్తుంది అనమాట. సో వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ యాక్టివిటీస్ కానీ అన్ఆర్గనైజ్డ్ అనేది ఉంటుంది. సో అది నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ క్యాపిటల్. ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్కి ఫండ్స్ అనేది ఆర్బీఐ నుంచి అందుతాయి, అలాగే రూరల్ పీపుల్ దగ్గర నుంచి డిపాజిట్స్ అనేది స్వీకరిస్తారు. కానీ ఈ యొక్క ఇండిజినస్ బ్యాంకర్స్ వాళ్ళ యొక్క క్యాపిటల్ అనేది వాళ్ళ ఓన్ ఫండ్స్ అంటే వాళ్ళ యొక్క అసెట్స్ దగ్గర నుంచి ఓన్ అసెట్స్ నుంచి ఫండ్స్ని తెచ్చుకుంటారు. సో దే మే నాట్ గెట్ ఎనీ ఫండ్స్ ఫ్రమ్ అదర్స్. సో అక్కడ వాళ్ళకి క్యాపిటల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దే డింట్ గెట్ ఎనీ ఫండ్స్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్బీఐ. వాళ్ళ యొక్క సొంత ఆస్తుల ద్వారా వాళ్ళు బిజినెస్ అనేది చేస్తారన్నమాట. అందుకని ఇక్కడ క్యాపిటల్ అనేది తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, కన్జర్వేటివ్ అప్రోచ్. Most of the indigenous bankers is conservation and continues ancient methods of business. అంటే ఇండిజినస్ బ్యాంకర్స్ చేసే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా పురాతన కాలమైన మెథడ్స్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట. ప్రజెంట్ ఏవైతే మెథడ్స్ ఉన్నాయో వాళ్ళు ఆ మెథడ్ని ఫాలో అవ్వట్లా, పురాతకాలమైన పద్ధతులను వాటిని అనుసరించడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్, దే డు నాట్ ఫాలో ద సౌండ్ పాలసీ ఆఫ్ లెండింగ్. ఈ యొక్క ఇండిజినస్ బ్యాంకర్స్ వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని వాళ్ళు ఫాలో అవ్వరు అనమాట. సో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళకి తగిన రీతిలో వాళ్ళు ఆ రూల్స్ని ఫాలో అవుతారు. కానీ ఆర్బీఐ ప్రకారం ఆర్బీఐకి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫాలో అవ్వరు. సీక్రెసీ ఆఫ్ అకౌంట్స్. సో ఇండిజినస్ బ్యాంకర్స్ వాళ్ళు వాళ్ళ యొక్క అకౌంట్స్ని సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. దే డు నాట్ పబ్లిష్ దర్ యాక్టివిటీస్ అండ్ రిజల్ట్స్. అంటే వాళ్ళ యొక్క యాక్టివిటీస్ కానీ వాళ్ళ యొక్క రిజల్ట్స్ కానీ సో ఎందులోనూ ప్రచురణ అనేది చేయరు. సో వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. నాట్ కంట్రోల్ బై ఆర్బీఐ. ఇండిజినస్ బ్యాంకర్స్ వాళ్ళ యొక్క ఓన్ బిజినెస్ కాబట్టి వాళ్ళ సొంత వ్యాపారం కాబట్టి సో వాళ్ళు ఆర్బీఐ తోటి కనెక్ట్ అవ్వరు. ఆర్బీఐతో కానీ లేదా వేరే కమర్షియల్ బ్యాంక్స్తో కానీ ఎటువంటి కనెక్షన్ అనేది వీళ్ళకి ఉండదు. అలాగే ఆర్బీఐ అండర్లో వీళ్ళు ఉండరు అనమాట. నెక్స్ట్, హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ద హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై ఇండిజినస్ బ్యాంకర్స్ ఇస్ హై వెన్ కంపేర్డ్ విత్ ద కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్ తోటి కంపేర్ చేసుకుంటే ఈ యొక్క ఇండిజినస్ బ్యాంకర్స్ ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అవసరానికి తగ్గట్టు వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ అనేది మార్చుకోవటం జరుగుతుంది. సో స్టేబుల్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయరు. అవసరానికి తగ్గట్టు వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ అనేది మార్చుకోవటం జరుగుతుంది అనమాట. సో ఇవి ఇండిజినస్ బ్యాంకర్స్. సో నోట్స్ రాసుకోండి, కంపల్సరీగా నోట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి నోట్స్ రాసుకుని ఉండాలి. థ్యాంక్ యూ.